స్వదేశీ దిక్సూచి ఏర్పాటు చేసుకోవాలనే భారత కళ త్వరలోనే ఫలించనుంది. ఈ దిశగా ఇస్రో కీలక అడుగు వేసింది. 5వ నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టింది. మరో 2 అడుగులు సవ్యంగా పడితే స్వదేశీ దిక్సూచి విషయంలో భారత ఆకాంక్ష వాస్తవ రూపం దాల్చనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. తాజాగా ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పిఎస్ఎల్వి C-31 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన IRNSS-1E ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్ గా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం 9:31 కౌంట్డౌన్ ప్రారంభమైంది. సోమ మంగళవారాల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేసిన ఇస్రో బృందం మంగళవారం రాత్రి హీలియం, నైట్రోజన్ గ్యాసులను నింపే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. 48 గంటల కౌంట్డౌన్ ముగిసిన వెంటనే అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని 2వ లాంచింగ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి C-31 ఉపగ్రహ వాహక నౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. ప్రయోగంలోని దశలన్నింటినీ పూర్తి చేసుకుని IRNSS-1E ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్ గా కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. Today, with this new year, we are starting the Indian Regional Navigation Satellite's 5th launch, 5th of the 7 satellite constellation. And with this satellite in place, within our country, we will be able to get 24/7 a good positional accuracy. And let me take this opportunity to congratulate the entire ISRO team